పొద్దు దసరా పండుగ అందరు ఇల్లు మాడాకులు కడతారంట. మా నాయన కూడా చెప్పాడు చక్కన పోయి మాడాకులు కట్టాలంట. బచ్చలు కూడా తిందాం పంప. పదం పని ఇప్పటికి లేట్ అయితే పంప పొద్దున ఫోటో మొగలు చక్కని చెట్టెక్కి అన్ని కుమ్మలని ఇస్తాను. నువ్వు అంత అవుతాను కుబ్బెట్టా. సరే సరే రాదారా నువ్వు ఫస్ట్ నీకుండారా చెట్లు ఎవరో ఉండాలి. చెట్లు మాడతారు. చెట్లు ఎవరు ఉండాలి? నేను మీ మామిడి చెట్టు మాట్లాడేది దొరా. మనిషిగా మనిషి మాడుతుంది. మాడి చెట్లు అది కూడా మాడి చెట్టు మాడితే చూసానే. ముందుగా మామిడి చెట్టు ఏమేమి ఇస్తుందో చెప్పండి, ఆ తర్వాతనే చెట్టు ఎక్కండి. మాడి చెట్టు మనకి ఏమి ఇస్తుంది? ఎండాకాలం అయితే మామిడికాయలు ఇస్తుంది. పండుగలు వస్తే ఇంటికి డెకరేషన్ అవుతుంది అంతే. ఎండాకాలం అయితే మామిడికాయలు ఇస్తుంది. పండుగలు వస్తే ఇంటికి డెకరేషన్ అవుతుంది అంతే. ఏముండదు దీంట్లో. ఏదో మీ అవసరాలకు వచ్చినట్టు ఉన్నారు కానీ వినండి చెప్తా. పండుగలకు మామిడి తోరణాలు కట్టడానికి 5 ప్రధాన కారణాలు. 1. పవిత్రత. మామిడి ఆకులు శుభప్రదమని, దేవతలకు ఇష్టమైనవని నమ్మకం. 2. ఆరోగ్యం. ఆకుల్లోని రసాయనాలు గాలిని శుద్ధి చేసి సూక్ష్మజీవులను తగ్గిస్తాయి. 3. అశుభ నివారణ. ఇవి చెడు దృష్టిని మరియు అశుభ శక్తులను దూరం చేస్తాయి. 4. సంకేతం. ఇది కొత్త ఆరంభానికి, విజయానికి, సంపదకు సంకేతం. 5. స్వాగతం. అతిథులకు ప్రేమగా చెప్పే స్వాగతం సూచిక ఇది.